తాజా సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. హాయ్ వ్యూవర్స్, మీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులను గమనిస్తున్నారా? అంతా బాగుందా? అలా అని అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు. గుడిలో లింగాన్ని మింగే మోసగాళ్ళు మీ చుట్టూ తిరుగుతున్నారు. ఆదమరిస్తే ఆవులించకుండానే పేగుల్ని కత్తిరించుకునే కంత్రిగాళ్ళు ఉన్న సమాజం ఇది. అందుకే మోసగాళ్ళ నుంచి, నేరస్తుల నుంచి మిమ్మల్ని జాగ్రత్త పరిచే మా ప్రోగ్రాం క్రైమ్ అలర్ట్. కాదేది కవితకు అనర్హం అని ఒక కవి చెప్పినట్లు నేటి మాయా నగరంలో కేటుగాళ్లకు కాదేది కల్తీకి అనర్హం. ఎస్, ఏంటి ఈరోజు మీ ఇంట్లో నుండి గుమ్మలాడే కమ్మను వస్తుంది. ఓహో, మటనో చికెన్ చేశారు కదా, అందరూ కలిసి కూర్చొని భోజనం చేశారా? అందులో నెయ్యి, వెల్లుల్లి, అల్లం వేశారా? అయితే మీరు హాస్పిటల్కి పోవాల్సింది. ఎందుకైనా మంచిది మీ పిల్లలకు పెట్టకండి. ఎందుకంటే మీరు వాడిన అల్లం వెల్లుల్లి పేస్ట్లో యాసిడ్ కలిసి ఉండొచ్చు. కమ్మటి అల్లం వెల్లుల్లి వాసన కోసం మన పేగులకు రంధ్రాలు పడే అమోనియా నైట్రేట్ వాడి ఉండొచ్చు. వీళ్ళేంటి ఇలా చెబుతున్నారు అనుకుంటున్నారా? ఎస్, మేము చెప్పేది అక్షరాల నిజం. మీరు నమ్ముకుంటే ఇదిగో ఒకసారి ఈ మోసగాళ్ళ స్టోరీ చూడండి. వికారాబాద్ జిల్లాలో కల్తీ అల్లం వెల్లుల్లి తయారు చేస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్న వికారాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అక్రమంగా తరలిస్తున్న 150 క్వింటాళ్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ లారీని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా వికారాబాద్ పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ కోటిరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. మోమిన్పేట్ మండలం మొరంగపల్లి జంక్షన్ దగ్గర వాహనాల తనిఖీ చేస్తున్న క్రమంలో ఒక ప్యాసింజర్ ఆటోలో కల్తీ అల్లం వెల్లుల్లి డబ్బాలను గుర్తించి ఆరా తీయగా హైదరాబాద్కి చెందిన ఇక్బాల్, సమీరుద్దీన్ అనే వ్యక్తుల దగ్గర నుండి వికారాబాద్కి చెందిన వినయ్ అనే వ్యక్తి తక్కువ ధరకు కొనుగోలు చేసి వేర్వేరు ప్రాంతాలలో అమ్ముతున్నారని, దీని తయారీకి యాసిడ్ కెమికల్స్ వాడడం వల్ల అల్లం వెల్లుల్లి వాసన వస్తుందని పోలీసులు తెలిపారు. ఫుడ్ సేఫ్టీ యాక్ట్ 2006 ప్రకారం వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మన టీము అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇల్లు కూడా రైడ్ చేస్తే అక్కడ కూడా మనకి పెద్ద మొత్తంలో సుమారుగా 16 డ్రమ్ములు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అంటే ఒక్కొక్క డ్రమ్ము 50 కేజీలు ఉంటుంది. అట్లాంటివి 16 డ్రమ్ములు స్వాధీనం చేసుకొని విచారించినప్పుడు వాళ్ళు అందులో యాసిడ్స్, కెమికల్స్ కలిపి, అసలు ఏమి అల్లం వెల్లుల్లి మెటీరియల్ ఉండదు, వేరే అదర్ మెటీరియల్ కలిపి ఆ స్మెల్ వచ్చే విధంగా వీళ్ళు ఇక్కడ మీకు చూపించడం జరిగింది అల్లం వెల్లుల్లి పేస్ట్ని. ఆ విధంగా వాళ్ళు చేసి ప్రజల యొక్క ఆరోగ్యాలతోటి చెలగాట ఆడుతున్నటువంటి సందర్భం ఇది. మరి ఇట్లాంటి వ్యక్తుల్ని ఎవరు కూడా నమ్మొద్దు. మీరు కొనేటప్పుడు కూడా ఆ కంపెనీ కానీ దాని యొక్క సమాచారం తెలుసుకునే చేయాలి. ఇప్పుడు అది మనం 20 రూపాయలకి వస్తుందని చెప్పి తక్కువ రేటుకి వస్తుందని మనం కొన్నట్లయితే దాని యొక్క ఆరోగ్యం కూడా చెడిపోయే అవకాశం ఉంది. మరి ఇట్లాంటి వారి పట్ల గతంలో టాస్క్ ఫోర్సు నకిలీ టీ పౌడర్ విషయంలో, నకిలీ అల్లం వెల్లుల్లి విషయంలో అనేక కేసులలో కూడా టాస్క్ ఫోర్సు కేసులు నమోదు చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు వీళ్ళ మీద సమాచారం సేకరించి కేసులు పెట్టడం జరుగుతుంది. ఈరోజు మోమిన్పేట పోలీస్ స్టేషన్లో ఈ కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కింద ఐపీసీ 420, 273 మరియు ఫుడ్ సేఫ్టీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసుకొని వీళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇందులో 3 నిందితులు అదుపులో తీసుకున్నాం.
పీడిఎస్ రైస్ కేసులో ఇద్దరు మొత్తం 5గురిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేసి వీళ్ళ మీద సస్పెండ్ షీట్స్ కూడా ఓపెన్ చేసి మళ్ళీ వీళ్ళని ఇట్లాంటి నేరాలకి పాల్పడకుండా చూస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇందులో గుడ్ వర్క్ చేసినటువంటి మన టాస్క్ ఫోర్సు ఇన్ఛార్జ్ సిఐ వెంకటేష్, అదేవిధంగా టాస్క్ ఫోర్సు ఎస్ఐ గారు, వారి యొక్క సిబ్బంది, మరి మొమన్పేట ఎస్ఐ గారు, అదేవిధంగా మన వికారాబాద్ డిఎస్పీ గారు, మన వికారాబాద్ టౌన్ సిఐ గారు, వీరందరూ కూడా దీనిలో యాక్టివ్గా పాల్గొనడం జరిగింది. వీరందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తూ వారికి తగిన రివార్డ్స్ కూడా ఇస్తాం. ఇట్లా ఇంకా సమాచారాన్ని సేకరించి ఎలాంటి నేరాలకు పాల్పడ్డా ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఎవరైనా సరే కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి వీళ్ళ నేను ప్రత్యేకంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటాను. హలో, మిమ్మల్నేనండి. మీరు ఊరు వెళ్తున్నారా? మీరు ఊరు వెళ్ళే ముందు పోలీసులకు ఒకసారి సమాచారం ఇవ్వండి. మీ చుట్టుపక్కల వారికి సమాచారం అందించండి. మీ సన్నిహితులకు ప్రతిరోజు ఉదయం ఇంటి వద్దకు వచ్చి ఒకసారి వచ్చి చూసి వెళ్ళమనండి. ఏంటి ఈయన పోలీసులు చెప్తున్నాడు అనుకుంటున్నారా? ఎస్, పోలీసులు చెప్పేదే నేను చెప్తున్నా. ఎందుకంటే మీ మీద నాకు అంత బాధ్యత ఉంది. పోలీసులు చెప్పిన ఒక విషయం ఉంది. అదేంటి అనుకుంటున్నారా? మీ ఇంటి పైన ఉన్న రూఫ్ కూడా తాళాలు వేసి పొమ్మని. ఇది నేను చెప్తున్నా. అవును, ఇంటి తాళాలే కాదు, ఇంటి పైనుండి కూడా వచ్చే దొంగలు మన చుట్టే ఉంటారు. అందుకే మీరు ఊరెళ్ళేటప్పుడు రోజుకు ఒకసారి ఇంటి పైకి వెళ్ళి చూడమని మీ వాళ్ళకి చెప్పండి. లేదంటే మీరు ఊరెళ్ళి వచ్చేసరికి అంత హాంఫర్ట్. ఎందుకంటే ఈ స్టోరీ చూస్తే మీకే అర్థమవుతుంది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న పాత నేరస్తుని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఐ శ్రీను కేసు వివరాలను వెల్లడించారు. కడప జిల్లా పోరుమామిళ్ల గ్రామం సుందరయ్య కాలనీకి చెందిన సయ్యద్ షాహిద్ బాషా పాత నేరస్తుడని తెలిపారు. ఇతనిపై వినుకొండ పోలీస్ స్టేషన్లో 5, నరసరావుపేట పోలీస్ స్టేషన్లో 3, గిద్దలూరు గడివేముల పోలీస్ స్టేషన్లలో ఒక్కొక్కటి చొప్పున చోరీ కేసులు నమోదయ్యాయన్నారు. చెడు వ్యసనాలకు బానిసైన షాహిద్ బాషా డబ్బుల కోసం నేరాలు చేయాలని నిర్ణయించుకున్నాడని, ఈ నేపథ్యంలోనే నిందితుడు విజయవాడ వచ్చి ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల్లో రెక్కి నిర్వహించాడని తెలిపారు. స్థానిక ఎన్టీటీపీఎస్ రోడ్లోని స్మార్ట్ ఈ వరల్డ్ షాప్ మూసి ఉండడం గమనించి ఈ నెల 16వ తేదీ రాత్రి 11:30 గంటల సమయంలో షాపు పైన రూఫింగ్ షీట్స్పై రంధ్రం చేసి 28 సెల్ ఫోన్లు, 35,000 రూపాయల నగదు దొంగిలించి పరారయ్యాడన్నారు. ఈ నెల 17వ తేదీన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్కి, అందులో ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్కి దగ్గరలో ఉన్న రింగ్ సెంటర్లో ఈ వరల్డ్ ఎలక్ట్రానిక్ షోరూంలో దొంగతనం జరిగినట్టుగా షాప్ యజమాని ఇచ్చిన రిపోర్ట్ పైన కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసులో మాకు రాబడిన సమాచారం పైన మరి ముఖ్యంగా మా సిటీ కమిషనర్ గారు శ్రీ కాంతిరాణ టాటా ఐపీసీ వారి యొక్క ఆదేశం ప్రకారం మా ఇన్ఛార్జ్ డీసీపీ గారు శ్రీ పోలీస్ శ్రీనివాసరావు గారు, అదేవిధంగా మా వెస్ట్ ఏసీపీ గారు డాక్టర్ కేహర్ సుందరరావు గారి యొక్క సూచన ప్రకారం మాకు రాబడిన సమాచారంపై ఈరోజు సయ్యద్ షాహిద్ బాషా అనే వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇతని దగ్గర నుండి ఈ కేసులో చోరీ కాబడిన 28 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది. కొంత నగదు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇతను గతంలో వినుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో 5 కేసులు, నరసరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో 3 కేసులు, గిద్దలూరు మరియు గడివేముల పోలీస్ స్టేషన్ పరిధిలో 1 కేసు చెప్పిన ఇతను
ఈ అలవాటు పడిన నేరస్తుడిగా నేరాలు చేసుకున్నాడు. అతన్ని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టు వారి ఎదుట హాజరుపరచడం. మీ పిల్లలు రూమ్లో ఒంటరిగా కూర్చొని డోర్ క్లోజ్ చేసుకొని ల్యాప్టాప్ కానీ సిస్టమ్ కానీ చూస్తున్నారా? అయితే వెంటనే మీరు అలర్ట్ కావాల్సిన సమయం వచ్చింది. ఓ కంట వారిని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే వారు తప్పుదోవ పట్టే ప్రమాదం లేకపోలేదు. రేపు ఒకవేళ ఏదైనా జరగరాంది ఏదైనా జరిగితే అందుకు మనం కూడా బాధ్యత వహించాల్సి రావచ్చు. కంప్యూటర్ వల్ల మన పిల్లల భవిష్యత్తుకి ఎన్ని లాభాలు ఉన్నాయో వాటికి మించి నష్టాలు కూడా అంతే ఉన్నాయి. మీ పిల్లల భవిష్యత్తు మీకెంత ముఖ్యమో మేము కూడా వారిపై అంతే బాధ్యతగా వ్యవహరిస్తాం. మేమెవరిని తప్పు పట్టడం లేదు, తప్పు పట్టం కూడా. ఈ సమాజంలో జరుగుతున్న మోసాలను వాటి పట్ల ఆకర్షితులవుతున్న యువతను ప్రతిరోజు మేము చూస్తున్నాం. అందుకే మీ బాధ్యత గుర్తు చేస్తున్నాం. ఇంతలా నేను చెప్పడానికి కారణమైన ఈ స్టోరీ ఒకసారి చూడండి. రాచకొండ కమిషనరేట్ చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో ఏసీపీ శ్రీధర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ విశ్వసనీయ సమాచారం మేరకు ఎల్బీ నగర్ పోలీసులు, ఎల్బీ నగర్ ఎస్ఓటీ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడిలో 5 మంది కలిసి ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారన్న సమాచారంతో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠాను పట్టుకొని 4గురిని అరెస్టు చేశామని తెలిపారు. వారి దగ్గర నుంచి నగదు 6 లక్షల రూపాయలు, 4 మొబైల్ ఫోన్లు స్వాధీనపరుచుకున్నామని, బెట్టింగ్ అమౌంట్కి ఉపయోగించిన 2 బ్యాంక్ అకౌంట్లో 10,71,318 రూపాయలు సీజ్ చేశామని తెలిపారు. ఇలాంటి కార్యకలాపాలు నిర్వహించే ముఠాల గురించి సమాచారం ఇవ్వాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు. రెండు వేర్వేరు దాడుల్లో ఎల్బీ నగర్ ఎస్ఓటీ పోలీసులు అట్లానే ఎల్బీ నగర్ అండ్ చైతన్యపురి లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ పోలీసులు కలిసి చేసినటువంటి ఆపరేషన్లో 2 బెట్టింగ్ గ్యాంగ్లను పట్టుకోవడం జరిగింది. అందులో ఒకటి క్రికెట్ బెట్టింగ్ గ్యాంగ్. అందరూ తెలిసి ఇప్పుడు T20 వరల్డ్ కప్ స్టార్ట్ అయింది. వరల్డ్ కప్ సూపర్ 8 మ్యాచెస్ అనేవి తర్వాత అవుతాయి. దానికంటే ముందు సూపర్ 12 8 టీమ్స్ అన్నీ సెలెక్ట్ అయిపోయినాయి. ఇంకో 4 టీమ్స్ కోసం అక్కడ పోటీ జరుగుతున్నాయి, మనకు తెలుస్తుంది. దాంట్లో భాగంగా ఈ సూపర్ ఏదైతే 12 స్టార్ట్ అయినాయో నిన్న జింబాబ్వే వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్ ఉంది. దీంట్లో ప్రతి మ్యాచ్ కూడా కొంతమంది బెట్టింగ్స్ మొదలు పెడుతుంటారు. ఈ బెట్టింగ్ ఎట్లా జరుగుతున్నది అందరికీ ఎక్కువ తెలిసే ఉంటుంది. మ్యాచ్ స్టార్ట్ అయినప్పటి నుంచి మ్యాచ్ ఎండ్ అయ్యేంత వరకు బాల్కి ఒక్కొక్కరు బెట్టింగ్ పెడుతుంటారు, ఎక్కడో ఉంటుంటారు. అంతా కూడా ఆన్లైన్ ద్వారా జరుగుతుంటుంది. దీంట్లో నిర్వాహకులు, బుకీలు, సబ్ బుకీలు, పంటర్లు, ఈ విధంగా దాని యొక్క వ్యవస్థ ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి ఒక ప్రధానమైన బుకీ సతీష్ రాజు అనే అతను ఉంటాడు. ఈ సతీష్ రాజుకు సబ్ బుకీగా భాస్కర్, మునుకుంట్ల భాస్కర్ అనే ఒక సబ్ బుకీ మన మన్సూరాబాద్ ఏరియాలో ఉండే అతను సప్తగిరి కాలనీలో ఈ బెట్టింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. ఇతనికి ఒక కోటేశ్వరరావు ఒక అకౌంటెంట్ ఉన్నాడు లెక్కలు చూసుకోవడం కోసం. అతనితో పాటుగా ఇంకా అక్కడికి వచ్చి బుక్కీల దగ్గరకు వచ్చి సబ్ బుక్కీ దగ్గరకు వచ్చి డబ్బులు రాసేటువంటి పంటర్స్ రాజేష్ కుమార్, శ్రీనివాస్ వీళ్ళున్నారు. నిన్న మొత్తం 4 పట్టుకోవడం జరిగింది. భాస్కర్, కోటేశ్వరరావు, రాజేష్ కుమార్ అండ్ శ్రీనివాస్ పట్టుకోవడం జరిగింది. ప్రధానమైనటువంటి బుక్కీ ఎవరైతే ఉన్నాడో సతీష్ రాజు ఫరారీలో ఉన్నాడు. వీళ్ళ దగ్గర నుంచి మనం ఒక 6 లక్షల రూపాయలు నగదును స్వాధీనపరచుకోవడం జరిగింది. దాంతోపాటుగానే 4 మొబైల్ ఫోన్లు కూడా ఈ బెట్టింగ్ కోసం ఉపయోగిస్తున్నారు.
4 మొబైల్ ఫోన్ కూడా స్వాధీనపరచుకోవడం జరిగింది. పైగా ఈ బెట్టింగ్ ద్వారా వచ్చినటువంటి అమౌంట్ ఏంటంటే దాన్ని ఉన్నత చదువులు చదివి ఉన్నతంగా ఉండాల్సిన విద్యార్థులు క్షణిక కాలం ఆనందం కోసం తోటి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. కాలేజీకి వెళ్ళేది చదువుకోవడానికి, అక్కడ వెళ్ళి ఏం చేస్తున్నారు వీళ్ళు? ర్యాగింగ్ పేరుతో ఇతరుల జీవితాలతో ఆటలాడుతున్నారు. వాళ్ళు కూడా మీలాంటి మనుషులే. వాళ్ళలో ఓ అక్కనో చెల్లినో చూడొచ్చు, కనీసం ఫ్రెండ్ అనుకోవచ్చు. మిమ్మల్ని మీరు ఒకసారి ప్రశ్నించుకోండి, మనం ఏం చేస్తున్నామని. దానివల్ల వాళ్ళ కుటుంబం ఎంత సర్వనాశనం అవుతుందో, ఆ కుటుంబం ఎంత శోకం అనుభవిస్తుందో. సమాజం పట్ల బాధ్యత కలిగిన వారెవరూ ఇలాంటి పని చేయరు. వాళ్ళ కుటుంబమే కాదు, వాళ్ళను ర్యాగింగ్ చేయటం వల్ల చట్ట ప్రకారం మీరు శిక్ష అనుభవిస్తారు. మరి మీ కుటుంబం పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి. ప్రశ్న మీదే, జవాబు మీదే, నిర్ణయం మీదే, భవిష్యత్తు మీదే. తప్పటడుగు వేస్తే నష్టపోయేది మీరే. కాలేజీలో ర్యాగింగ్ కారణంగా మహబూబ్ నగర్ జిల్లా జడ్చల్ల డిగ్రీ కాలేజ్ విద్యార్థిని మైనా ఆత్మహత్యకు పాల్పడింది. మైనా ఆత్మహత్యకు కారణమైన వారిని శిక్షించాలని బాధిత విద్యార్థిని పేరెంట్స్, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ విషయమై డిగ్రీ కాలేజ్ వద్ద పేరెంట్స్ ఆందోళనకు దిగారు. నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజీపేట మండలం హనుమాన్ తండాకు చెందిన మైనా అనే విద్యార్థి జడ్చల్ల కాలేజీలో డిగ్రీ చదువుతుంది. మైనాపై ఓ విద్యార్థిని క్లాస్ రూమ్లో దాడి చేసినట్టుగా ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయని మృతురాలి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ ఘటనతో మనోవేదనకు గురైన బాధితురాలు నిన్న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నం చేసింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించింది. మైనా మృతదేహాన్ని జడ్చల ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం కోసం తరలించారు. కాలేజీలో జరిగిన ఘటనలతో తాను పురుగుల మందు తాగినట్టుగా మైనా చెప్పిందని కుటుంబ సభ్యులు మీడియాకు చెప్పారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు. ఎస్, ఉదయం నుండి రాత్రి వరకు కష్టం చేస్తేనే ఇల్లు గడవడం కష్టం. ఒళ్ళు హోనం అయ్యేలా కష్టపడితే 4 ముద్దలు నోట్లోకి వెళ్తాయి. నెల తిరగగానే ఇంటి అద్దె, పాలవాడు అమ్మగారు డబ్బులు అంటే మన గుండెల్లో రైలు పరిగెడతాయి. ఇక పిల్లల ఫీజులు సరే తడిసి మోపడం. ఇంత చేస్తే చివరికి కడుపు నిండా అన్నం తిందామన్నా నోరు సహించదు. ఇన్ని కష్టాలు పడి మన జీవితాన్ని నెట్టుకొస్తుంటే కొందరు కేటుగాళ్ళు మాత్రం కష్టం చేయకుండా మన డబ్బులు ఎలా కొట్టేయాలని ప్లాన్ చేస్తుంటారు. ఆ మాయగాళ్ళకు తోడు కొందరు యువతులు కూడా తోడవుతున్నారు. ఇంకేముంది, అమాయకుల్ని బెదిరించి డబ్బులు దోచుకుంటున్నారు. ఈ మోసం ఎక్కువ కాలం నడవదు. ఏదో ఒకరోజు కటటాల పాలు కావాల్సిందే. కాకిళ్ళ దెబ్బ రుచి చూస్తే అన్ని కక్కాల్సిందే. అప్పుడు ఆ అమాయకులు కోల్పోయిన జీవితం ఎవరు తిరిగిస్తారు? ఈ స్టోరీ ఒకసారి చూడండి. నిర్మల్ జిల్లాలో 5 సభ్యులు గల అంతర్రాష్ట్ర కిడ్నాపర్ల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి ఒక దేశీయ తయారీ రివాల్వర్, 2 బుల్లెట్లు, 5 సెల్ ఫోన్లు, 2 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్టీ ప్రవీణ్ కుమార్ వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా కుమ్మరికుంట గ్రామానికి చెందిన వ్యక్తితో సారంగాపూర్ మండలానికి చెందిన వివాహం జరిపించగా గత 6 నెలలుగా తనకు సంతానం కలగడం లేదని వివాహిత ఆర్ఎంపీ రవికుమార్తో పరిచయం పెంచుకొని చనువుగా ఉంటుంది. ఈ మధ్య ఆ వివాహిత స్వగ్రామానికి రాగా ఆమెతో ఆర్ఎంపీకి ఉన్న చనువును తెలుసుకున్న నిందితులు పథకం ప్రకారం ఆ మహిళ ఫోన్తో వాట్సాప్ ద్వారా ఆర్ఎంపీ డాక్టర్ రవికుమార్తో చాటింగ్ చేసి నిర్మల్కు రమ్మని చెప్పగా ఆ ఆర్ఎంపీ ఈ నెల 18వ తేదీ ఉదయం 11 గంటల ప్రాంతంలో నిర్మల్ బస్టాండ్కు రావడం జరిగింది. సదరు మహిళ తన బంధువు అయిన డ్రైవర్ రాథోడ్ జ్ఞానేశ్వర్తో కారులో వచ్చి రవికుమార్ని కారులో మహారాష్ట్రకు తీసుకుని వెళ్లారు. అక్కడికి వెళ్లిన తర్వాత పథకంలో భాగంగా మహిళ తన కాలకృత్యాలు తీర్చుకుంటానని చెప్పి వెళ్ళగా 2 ద్విచక్ర వాహనాలపై మారుతి కార్తిక్, ఉద్ధవ్లు వచ్చారని 4 కలిసి రవికుమార్ను
తాళ్లతో బంధించి నోట్లో గుడ్డలు కుక్కి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని లేదంటే రివాల్వర్తో చంపుతామని బెదిరించారు. అంత డబ్బు తన వద్ద లేదని ప్రాధేయపడక వినకుండా విచక్షణ రహితంగా చితకబాది డబ్బులు డిమాండ్ చేశారని పోలీసులు తెలిపారు. రవికుమార్ తన మిత్రుడికి ఫోన్ చేసి 25,000 రూపాయలు ఫోన్పే ద్వారా పంపమని కోరగా మీరున్న లొకేషన్ ట్రేస్ చేస్తానని ఫోన్లో రవికుమార్ మిత్రుడు అరవడంతో వెంటనే రవికుమార్ను బైక్పై నిర్మల్ వైపు వంజర్ గ్రామం మీదుగా తీసుకుని వెళ్తుండగా గ్రామస్తులు చూసి వెంబడించగా కిడ్నాపర్లు పారిపోయారని, రవికుమార్ వారి నుండి తప్పించుకొని సారంగపూర్ పోలీస్ స్టేషన్కి చేరుకొని పోలీసులకు జరిగిన సంఘటన వివరించాడని ఎస్పీ తెలిపారు. ఈ కేసులో సదరు వివాహిత మహిళతో పాటు 4 కిడ్నాపర్లను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి ఒక దేశీయ తయారీ రివాల్వర్, 2 బుల్లెట్లు, 5 సెల్ ఫోన్లు, 2 ద్విచక్ర వాహనాలు మరియు కార్లను స్వాధీనం చేసుకున్నామని, రివాల్వర్ విక్రయించిన మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి కిడ్నాపర్లకు సహకరించిన వారు పరారీలో ఉన్నారని, త్వరలోనే వారిని పట్టుకుంటామని, నిందితులను రిమాండ్కు తరలిస్తున్నట్లు ఎస్పీ సిహెచ్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. రాత్రి సమయంలో రవికుమార్ అనేటువంటి ఆర్ఎంపీ డాక్టర్ పెద్దపల్లి జిల్లాకు చెందినటువంటి వాస్తవ్యుడు తనను కిడ్నాప్కు సంబంధించినటువంటి అంశం మీద మనము దాన్ని ఛేదించడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఈ వనిత అని మన ఈ సారంగపూర్ వాస్తవికురాలైనటువంటి వనిత, ఈమె పెద్దపల్లికి సంబంధించినటువంటి ఒక వ్యక్తితోటి వివాహం అనంతరం అక్కడ ఉండటం జరుగుతూ ఉన్నది. అక్కడ ఏర్పడినటువంటి పరిచయం ఆధారంగా అక్కడ పనిచేస్తున్నటువంటి స్థానిక ఆర్ఎంపీ రవికుమార్ తరచుగా ఇంటికి రావడం, కొంత ఆమె మీద ఆకర్షితుడిగా ఉన్నటువంటి ఉద్దేశాన్ని గమనించినటువంటి ఈమె దసరా పండుగ కోసం ఇక్కడ బంజారా విలేజ్కు రావడం జరిగింది. సార్లకు ఇక్కడ చౌరీ గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ ఆ విషయాన్ని తన యొక్క బంధువైనటువంటి మారుతి, ఇతడు మధురపల్లి గ్రామం పెగడపల్లి మండలం జగిత్యాల వాస్తవ్యుడు, ఇతనికి చెప్పడంతో అతనిని పిలిపించి ఎలాగైనా డబ్బులు వసూలు చేయాలని చెప్పేసి అతనిని పిలిపించాలనే ఉద్దేశంతో ఈ వనిత రవికుమార్ ఆర్ఎంపీ డాక్టర్ కాల్ చేసి నిర్మల్ రమ్మనగా అక్కడి నుండి ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇక్కడ ఒక వెహికల్ని అరేంజ్ చేసుకొని ఆ వెహికల్ శ్రావణ్ అని చెప్పేసి ఒక ఫ్రెండ్, అతని ఫ్రెండ్ ఈ మారుతి ఫ్రెండ్ అయినటువంటి శ్రావణ్ ద్వారా వెహికల్ అరేంజ్ చేసుకొని, అదేవిధంగా గతంలో సిద్దిపేటలో తనతో పాటు డాబాలో పనిచేసినటువంటి ఉత్తర్, కార్తీక్, వీళ్ళిద్దరిని తనతో పాటు తీసుకెళ్ళడం, అదేవిధంగా మరొక బంధువు అయినటువంటి జ్ఞానేశ్వర్, వీళ్ళందరూ నలుగురు ఆ కారులో వెళ్ళి ఆ రవికుమార్ను తీసుకొని ఈ బంజారా విలేజ్ అవుట్స్కట్స్ లో ఉన్నటువంటి సారంగపూర్ ఫారెస్ట్ లోపలికి టీ ఫారెస్ట్ తీసుకొని వెళ్ళి తను గతంలో ఒక మధ్యప్రదేశ్ వాస్తవ్యుడైనటువంటి రాహుల్ రజాక్ దగ్గర కొనుగోలు చేసినటువంటి ఒక కంట్రీ మేడ్ పిస్టల్ చూపించి అతన్ని బెదిరించడం జరిగింది. ఫస్ట్ చాలా హ్యూజ్ అమౌంట్, అంటే సుమారు 50 లక్షల దాకా డిమాండ్ చేసినట్టు మనకు తెలిసింది. బట్ సబ్సిక్వెంట్గా అతని ఆర్థిక పరిస్థితిని వీళ్ళకు అతడు ఇవ్వలేడనే సిచ్యువేషన్ వీళ్ళకి అర్థమై దాన్ని 5 lakhs వరకు తీసుకురావడం, లాస్ట్కి ఎంతో కొంత ఇవ్వండి అని చెప్పేసి చెప్పడం. బట్ ఆర్ఎంపీ డాక్టర్ కొంత ట్రై చేయడం, అక్కడ ఎటువంటి నెట్వర్క్ లేకపోవడం, ఇలాంటి సందర్భంలో మరీ నిర్మల్ దగ్గరికి అంటే నెట్వర్క్ ఉన్న సో వ్యూవర్స్, ఇది ఇవాళ క్రైమ్ అలర్ట్. మరిన్ని క్రైమ్ న్యూస్తో మళ్ళీ రేపు ఇదే సమయానికి మీ ముందుకు వస్తుంది క్రైమ్ అలర్ట్. చూస్తూనే ఉండండి 95 న్యూస్, ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం.